వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఎస్పీ వర్గీకరణలో భాగంగా చేపట్టిన ఏబిసిడి వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ మద్దతు తెలిపింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ కుర్లపల్లి రంగాచారి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. వర్గీకరణ అమలులో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. సమాజంలో సామరస్య వాతావరణం కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో సూచించారు. శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ గారు డెడికేటెడ్ కమిషనర్గా యొక్క కలెక్టర్ ఆఫీస్ నందు ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలపై మరి రాజకీయంగా బీసీ వర్గాల్లో ఏ కులము వాళ్ళు యొక్క పొలాలు పొందుతున్నారనే విషయంపై ఈరోజు అర్జీలు తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మా యొక్క మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. మరి ఈరోజు యొక్క సమావేశంలో కూడా మన అధికారులు కూడా కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ దృష్టికి తేవడం ఏమంటే, బీసీ వర్గాలకు సంబంధించి 2-3 వర్గాలకు సంబంధించిన కొన్ని 3 క్యాస్టులే ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తూ వారికే రాజకీయంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని కూడా ఈరోజు అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో కూడా మేము కూడా బీసీ వర్గాల్లో బీసీలుగా ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా అత్యంత వెనుకబడిన వర్గంగా మమ్మల్ని గుర్తిస్తున్నారని చెప్పి మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా పరిశీలించి మీకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను ఈ యొక్క పరిశీలించి తగు చర్యలు తీసుకోకుండా ప్రయత్నిస్తానని చెప్పి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో. మరి ఈరోజు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా నేను వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలించి బీసీ వర్గాల్లో మా యొక్క వృత్తుల్ని గుర్తించి మాకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మనం వినపత్రం ఇవ్వడం జరిగింది సార్. మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాం. ప్రధాన డిమాండ్లు అంటే ఈ జనాభా ప్రకారం మేము జనాభా ప్రకారం వృత్తుల వారుగా విభజించినారు. స్వర్ణకారులుగా, కార్పెంటర్లుగా, శిల్పులుగా ఈ విధంగా విభజించడం వల్ల మా జనాభా తక్కువగా ప్రభుత్వం దృష్టిలో తక్కువగా చూపిస్తున్నారు. మేము వృత్తి ఒకటైనప్పటికీ వృత్తుల వారుగా విడిపోయినాము. ఇప్పుడు జరిగేటువంటి జనగణనలో కూడా విశ్వబ్రాహ్మణులుగా గుర్తించి B2B21 సీరియల్ నెంబర్గా గుర్తించి నమోదు చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్గా సార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.